రేవంత్ రెడ్డి పూటకొక మాట మాట్లాడుతూ హైదరాబాద్ నగర ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఫణిగిరి కాలనీలో శనివారం రాత్రి పర్యటించారు. ఆటోలు నడుపుతూ కూరగాయలు అమ్ముకుంటూ కష్టం చేసుకుని కట్టుకున్న వారి ఇండ్లను కూల్చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనలో ప్రజలు హార్ట్అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఉరివేసుకుని చనిపోతున్నారని ఈటెల పేర్కొన్నారు. మంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూర్చున్న కాలనీ పనిగిరి కాలనీ, మారుతినగర్ ఫేజ్ 2, మారుతినగర్ ఫేజ్ 1 ఈ ప్రాంతంలో కూర్చున్నాం. ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి 18 నెలలు పడతా ఉంది. అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వారు అంటా ఉన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు డిపిఆర్ తయారు కోసమే 150 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏ ధైర్యంతో నా పనిగిరి కాలంలో ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ, కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టినామని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ అటాక్తో హాస్పిటల్ పాలైంది. ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం నిర్ణయాలు ఇవి, ఏం తుగుల